హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఎమీటో. నేను మీ శిరీషాని. ఈరోజు సింపుల్గా నాటుకోడి పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా హాఫ్ కేజీ నాటుకోడి తీసుకొని సాల్ట్ వేసి శుభ్రంగా 4-5 సార్లు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని కనీసం అరగంట పాటు పక్కన పెట్టుకోండి. మంచిగా మ్యారినేట్ అవుతుంది. తర్వాత హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ అయ్యాయి. ఇప్పుడు ఈ రైస్ ని శుభ్రంగా 3-4 సార్లు క్లీన్ చేసుకుని గంట పాటు నానబెట్టండి. రైస్ మంచిగా ఉడుకుతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 5 లవంగాలు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్కలు 2, 3 రెబ్బల అనాస పువ్వు, 5 యాలకులు, 3 రెబ్బల జాపత్రి, 5 బిర్యానీ ఆకులు వేసుకొని నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోండి. షాజీరా ఫ్రై అయ్యాక గుప్పెడు జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక 6 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ సాఫ్ట్ గా మగ్గే వరకు మూత పెట్టేయండి. చూడండి, ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని పుదీనా కొత్తిమీర మెత్తపడే వరకు కలుపుకోండి. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ని వేసుకొని ఒకసారి కలుపుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ 20 నుండి 30 నిమిషాలు చికెన్ ఉడికే వరకు మూత పెట్టుంచాలి. నాటుకోడి కాబట్టి ఉడకటానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, చికెన్ ఇలా ఉడికిన తర్వాత గ్లాస్కి గ్లాసున్నర చొప్పున నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, వాటర్ ఇలా మసిలేప్పుడు నానబెట్టిన రైస్ వేసుకొని ఒకసారి కలుపుకొని మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని 10 నిమిషాలు రైస్ ని ఉడికించాలి. ఇప్పుడు రైస్ ఇలా సగం పైన ఉడికిన తర్వాత మెల్లగా ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్ పెట్టేసి 10 నుండి 15 నిమిషాలు రైస్ ని మగ్గనివ్వండి. 10 నుండి 15 నిమిషాల తర్వాత రైస్ ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, వేడివేడిగా నాటుకోడి పులావ్ రెడీ. కమ్మగా నోట్లోకి వెళ్తూనే ఉంటుంది. మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం లాగించేస్తారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.